పరకాల నియోజకవర్గంలో నిధులు వనరుల దోపిడీ తప్ప అభివృద్ధి లేదని పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఖాళీప్రసాదరావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బడుగు బలహీన వర్గాలను హీనంగా చూస్తున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి సామాన్యులను ఇబ్బంది పాలు చేస్తున్నారని మండిపడ్డారు. పరకాల నియోజకవర్గంలో దళిత కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే దళిత కాలనీల అభివృద్ధి జరుగుతుందన్నారు. యువతకు ఉపాధి కల్పన, మెరుగైన విద్య అందించేందుకు చర్యలు చేపడతామంటున్న ఖాళీప్రసాదరావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా పరకాల బీజేపీ అభ్యర్థి ఖాళీప్రసాద్ గారు ఉన్నారు. అసలు ఈ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు అంటే విషయాన్ని ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారం, ప్రజల్లో ఎలా ఉంది బీజేపీకి ఆధారం? గత 2 వారాలుగా నేను పరకాల నియోజకవర్గ ప్రతి గ్రామాన ప్రతి ఇల్లు గడప గడపకు వెళ్తున్నాను. వారు చూపించిన స్పందన, వారు నాపై చూపించిన అభిమానం అపూర్వం, అమోఘం అండి. దానికి 2 ప్రధాన అంశాలుగా అనిపిస్తున్నాయి. మొదటిది, వాళ్ళు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ పార్టీ మీద పాజిటివ్నెస్. గత 10 ఏళ్ళుగా మోడీ గారు దేశంలో చేస్తున్న సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి పథకాలు అనుకోండి, ఈ రెండింటిని బేరీ చేస్తూ ఈరోజు దేశాన్ని ప్రపంచంలో అగ్రగాయంగా నిలిపిన ఘనత మన మోడీ గారు దక్కుతుంది. ఎలాగంటే గ్రామీణంలో ప్రతి పని ఈరోజు గ్రామం లోపల ఫస్ట్ రేషన్, ఉచిత రేషన్ బియ్యం అనుకోండి, వైకుంఠధామాలు అనుకోండి, ఉచిత టీకా అనుకోండి, ఎరువులు ఉచితం అనుకోండి, అలాగే సబ్సిడీ మీద ఇచ్చే పరికరాలు అనుకోండి, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే లాస్ట్కు మనం ఎల్ఈడి లైట్తో సహా ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందినాయి అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మోడీ అనుకుంటున్నారండి. గత 10 ఏళ్ళుగా దాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. కంపేటివ్లీ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నది? 10 ఏళ్ళుగా అన్ని వర్గాలను మోసం చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్గా ప్రసిద్ధి చెందింది. వైద్య వృద్ధిలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయాలకు వచ్చారు. ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు, మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు? నన్ను ప్రజలు నమ్మారు. గత 30 ఏళ్ళుగా నేను వైద్యునిగా, ఇక్కడ బొక్కల డాక్టర్గా అందరికి సుపరిచితం. అలాగే నేను బీద ప్రజల డాక్టర్గా అని నాకు పేరుంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది దిగువ తరగతి చెందిన వాళ్ళు ఎన్నడూ నేను బాధపడలేదు. నేను మొదటి నుంచి సోషల్ అవేర్నెస్ తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నా ప్రజలకు నేను సేవ చేయాలని మొదటి నుంచి అనుకుంటున్నాను. ఈ 30 ఏళ్ళుగా నేను చేస్తున్న వైద్య సేవలను వదిలి రాజకీయ రంగడానికి కారణం నేను ఈ ప్రాంత ప్రజల వాసిని కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు రుణం తీర్చుకోవడానికి రాజకీయాలు ఎక్కే మార్గం అనుకున్నాను. దానికి ఒకటే పార్టీ ఈ రోజున్న రాజకీయాలలో ఒక బీజేపీ పార్టీ మాత్రమే అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన చేస్తుంది. కాబట్టి నేను మోడీ గారి ఆధ్వర్యంలో కూడా, అమిత్ షా గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ చేరాను. దానికి నేను గర్విస్తున్నానండి. పరకాల నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మీరు ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే పరకాలకు ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? ప్రధానంగా మౌలిక వసతులు మా సెంట్రల్ గవర్నమెంట్ కల్పించిందండి. రోడ్లు కానీ, వైకుంఠ ధామాలు కానీ, నర్సరీలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఉచిత రేషన్ కానీ, రైతులకు ఇచ్చే మన సబ్సిడీ ఎరువులు కానీ చేశాం. మెయిన్గా ఏంటంటే యువత బాగా నిరుత్సాహం ఉందండి. జాబ్ క్యాలెండర్ లేక యువత మాత్రం చాలా బాధపడుతుంది. ప్రతి ఏరియాలో ఒక వేజ్ ఉందండి. ఇప్పుడు సంఘం మండలం తీసుకుందాం అనుకోండి, టెక్స్టైల్ పార్క్ ఉంది. అక్కడ భూములు లాక్కొని వాళ్ళకి ఆశలు చూపించాలి. ఎందుకంటే భూములు ఇచ్చిన వాళ్ళకు మేము జాబ్స్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక జాబ్ రాలేదు. అలాగే చుట్టుపక్కల పత్తి రైతులు ఏమనుకున్నారంటే మా పత్తి ధర పెరుగుతున్నారు. కనీసం పత్తి కాదు కదా, మొత్తం దేశంలోని ప్లాస్టిక్ అంతా అక్కడికే వస్తుంది. అలాగే గీసుకొండ మండలం 15, 16, 17 డివిజన్లో కూడా మెయిన్గా వాళ్ళ ప్రధాన సమస్య ఏంటిదంటే ల్యాండ్ పూలింగ్ ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాం. బీజేపీ అది తాత్కాలిక మాత్రం నిలిపేవాడది. వాళ్ళకి తెలుసు, ధర్మారెడ్డి గారు కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ వస్తే మా భూములు పోతాయి. మా భూములు లాక్కొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే హక్కు ఎక్కడదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే పరకాల నియోజకవర్గంలో నిజంగా మా పరకాల పట్టణం చచ్చిపోయిందని చెప్పవచ్చు. చెప్పాలంటే ఈ ధర్మారెడ్డి గారు చేయబట్టి ఎందుకే జిల్లాల పునర్విజయం జరిగినప్పుడు కనీసం ఈయన రిప్రజెంట్ చేయలేకపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయినట. నిజంగా అమరవీరుల పేరు మీద జిల్లా కావాలని పరకాల వాసులు ఎప్పుడూ చిరకాల వాంచ. నన్ను ఎమ్మెల్యే చేస్తే డెఫినెట్గా దీని గురించి మా గవర్నమెంట్ వస్తుంది. దాని గురించి నేను ప్రయత్నిస్తాను. అమరవీరుల మీద జిల్లా డెఫినెట్గా ఇస్తానండి. ఇది పరిస్థితి. పరకాల నియోజకవర్గంలో వనరుల దోపిడీ, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం, పేదలకు ఇల్లు లేకుండా ఇబ్బంది పెట్టడం తప్ప అక్కడ చేసింది ఏం లేదు. తాను కనుక ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే విద్యా వైద్యంతో పాటు పేదల సంక్షేమం కోసం పాటుపడడంతో పాటు పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఖాళీప్రసాదరావు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్ న్యూస్, పరకాల.